మూవీ దసరా దీపావళి కాదు కానీ క్రిస్మస్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 2 సినిమాలతో 2000 కోట్లు రాబట్టిన షారుఖ్ తోనే ప్రభాస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. డంకీ సినిమాతో సలార్ పోటీ అనేసరికి బాలీవుడ్ తో పాటు సౌత్ మార్కెట్ కూడా ఉలిక్కి పడుతోంది. ఆల్రెడీ యానిమల్ లైన్ లో ఉండగా ఈ విచిత్రమైన పోటీకి సర్వం సిద్ధమైందనే మాట వినిపిస్తోంది. సలార్ మూవీ డిసెంబర్ 22న రాబోతోందా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా అంటూ వచ్చిన ట్వీట్ తో సలార్ క్రిస్మస్ కి షారుఖ్ మూవీతో పోటీ పడటం కన్ఫర్మ్ అయిందా? కేవలం అఫీషియల్ అనౌన్స్మెంటే బాకీ అంటున్నారు. అసలే కింగ్ ఖాన్ షారుఖ్ ఈ ఏడాది పఠాన్, జవాన్ అంటూ 2 బ్లాక్ బస్టర్లు పట్టేశాడు. 2000 కోట్ల వసూళ్లకి కింగ్ అనిపించుకున్నాడు. అలాంటి తను హ్యాట్రిక్ సిద్ధమైన వేళ సలార్తో దాడి అంటే అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి డిసెంబర్లో వార్ అంటే సలార్ వర్సెస్ డంకీ అంటున్నారు. కానీ సీన్లోకి సందీప్ రెడ్డి వంగ మూవీ యానిమల్ ఉంది. కాకపోతే ఈ సినిమా వచ్చిన 21 రోజులకి సలార్, డంకీ రాబోతున్నాయి. అంత మాత్రాన ఈ వసూళ్ల వార్లో యానిమల్ లేదనలేం. ఎంతైనా అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడి సినిమా అంటే కనీసం నెలే కాదు, అంతకు మించి ఎక్కువ రోజులు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ఛాన్స్ ఉంది. యానిమల్ తో డిసెంబర్ బాక్స్ ఆఫీస్ కి బోనీ అవుతుంది. క్రిస్మస్ కి 3 రోజుల ముందు డంకీతో సలార్ పోటీ పీక్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా బాలీవుడ్ మార్కెట్లో షారుఖ్ ఇంకా కలెక్షన్ కింగే. కాబట్టి ఈసారి వార్ అంత ఈజీ కాదు. అసలే ప్రభాస్ కి గత కొంతకాలంగా కాలం కలిసి రావట్లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అయ్యాయి. బాహుబలి తర్వాత సింగిల్ హిట్ కోసం తను కష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఇన్ని ఫ్లాపులు పడ్డా పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్ క్రేజ్, రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. సో సాలిడ్ కంటెంట్ పడితే రిజల్ట్ వేరే లెవెల్ అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ వర్సెస్ షారుఖ్ అంటున్నారు. అయితే మరోవైపు డంకీ మేకర్ రాజ్ కుమార్ హిరానీ వర్సెస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ అనే ఈక్వేషన్ కూడా ఉంది. ఇద్దరూ ట్రెండ్ సెట్టర్లే, ఇద్దరు ఫ్లాప్ అంటే తెలియని దర్శకులే. సో ఆ యాంగిల్లో కూడా డంకీకి సలార్ దర్శకుడి నుంచి పోటెత్తే ఛాన్స్ ఉంది. సలార్ మూవీ డిసెంబర్ 22న విడుదలయ్యేలా ఈ నెల 28న స్పెషల్ అనౌన్స్మెంట్ రావచ్చు అంటున్నారు. దానికి తగ్గ ప్రిపరేషన్లు జరిగిపోయాయట. ఏదేమైనా క్రిస్మస్ మంత్లో బాక్స్ ఆఫీస్ వార్ మామూలుగా ఉండేలా లేదు.